కనీసం ఒక్కరు మారి హెల్మెట్ పెట్టుకున్నా చాలు నాకు, అంతకన్నా ఇంకేం లేదు. వెయిట్, థ్యాంక్ యూ. ఐఎమ్ అడిక్టెడ్ టు దిస్ మ్యాన్, అడిక్టెడ్. నో సిగ్నల్ బ్రో. ఓకే, అదైతే ఈ రోజుతోడైతే కట్ చేసేసారు బ్రో. అయితే రోడ్డు కూడా చూడటంలో గమ్ము ఫోన్ చూసుకొని వెళ్ళిపో. థ్యాంక్ యూ, లిటిల్ బిట్ స్పేస్ ఎనఫ్ ఫర్ మీ. మనం అటు వెళ్తున్నాం అనుకో అని చెప్పి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధీర్ మోటో వ్లాగ్స్. దిస్ ఈజ్ అనదర్ డే విత్ అనదర్ వ్లాగ్. నిన్నైతే మనకి వినాయక చవితి అయితే కంప్లీట్ అయిపోయింది కదా. వినాయక చవితి తర్వాత అయితే మాత్రం వర్షం వాయి కొట్టింది. ఆ రోజు మాత్రం చూడండి, నీళ్ళు అయితే అట్ట ఉన్నాయి. వినాయక చవితి రోజు తర్వాత నిమజ్జనం థర్డ్ డే ఉంటుంది కదా. థ్యాంక్ యూ. ఆ రోజైతే పడింది, అంటే నిన్న థర్డ్ డే రోజు అయితే పడింది. వాయించి పారేసింది, మామూలుగా కూడా కాదు, ఒక రేంజ్లో అయితే కొట్టింది. మొత్తానికి బయటికి రాకుండా కొట్టింది. మామూలుగా అయితే ఎప్పుడెప్పుడు అంటే ఎప్పుడు పడినా పడకపోయినా వర్షం, వినాయక చవితి రోజు ఖచ్చితంగా అయితే వర్షం పడద్ది. ఒకటి మనకి దీపావళి రోజు పడద్ది. తర్వాత మీరు గమనించండి కావాలంటే, ఎప్పుడైనా కానీ దీపావళి అంటే మాత్రం ముందు రోజన్నా పడాలా, ఆ రోజన్నా పడాలా, ఖచ్చితంగా పడుద్ది వర్షం. తర్వాత వినాయక చవితి రోజు పడుద్ది, వినాయక చవితి నిమజ్జనం రోజు కూడా ఖచ్చితంగా పడుద్ది. నిన్న మూడో రోజు కదా, మామూలుగా పడలేదు. నిన్న వాయించి పారేసింది వర్షం, మామూలుగా కాదు అస్సలుగా. బయటికి రాని ఇలా అట్ట అయితే కొట్టింది. ఈరోజు మాత్రం మంచి ఎండ కాసింది. క్రేజీ వెదర్ మ్యాన్. అయితే చాలా వినాయకులు అయితే పెట్టున్నారు. కొన్ని అయితే చాలా డిఫరెంట్గా అయితే పెడతారనమాట. మన ఒంగోలులోనే కాదు, మనకి కావల్ తీసుకున్నాం అనుకోండి, కావల్లో మనకి క్లాత్ మార్కెట్ సెంటర్ అయితే ఉంది కదా, అట్లాంటి లొకేషన్లో వాళ్ళైతే జీడిపప్పు వినాయకుడు, తర్వాత బాదం పప్పుతోటి, టెంకాయలతోటి, ఇప్పుడు ఇక్కడ వైజాగ్లో వచ్చి ఇంకా చెప్పాలంటే చీరలతోటి పెట్టారంట. మనకి బాంబేలో అయితే గోల్డ్ తోటి వినాయకుడు అయితే ఉంది. నియర్లీ దాని ఇన్సూరెన్స్ కూడా 432 crores అనుకుంటా దానికి ఇన్సూరెన్స్. ఇంకా అర్థం చేసుకోండి ఎంత పెద్ద విగ్రహం, ఎంత పెద్ద గోల్డ్ ఆర్నమెంట్స్ వాడారు దానికనే ఆ విగ్రహానికి. అట్లే వినాయకుడికి కూడా మన ఒంగోలులో చూసుకునే పని అయితే, ఒంగోలులో చాలా దగ్గరలో అయితే పెడుతుంటారు. ఒంగోలులో ఒక ఏరియాలో మాత్రం చాలా యూనిక్గా అయితే పెడతారు. అది ఎక్కడంటే మనకి గాంధీ రోడ్ ఉంది కదా, గాంధీ రోడ్లో అయితే ఒక విగ్రహం అయితే ఉంది. లాస్ట్ టైం అయితే ఫుల్ టెంకాయలతో అయితే పెట్టేశారు. ఈసారి అయితే డిఫరెంట్గా అయితే పెట్టారు. శంఖాలు ఉంటాయి కదా, వాటితో పెట్టారనమాట. ఇంకోటి ఏంటంటే మీకు డౌట్ రావచ్చు, నేను మ్యాక్సిమం స్కూటీలోనే డ్రైవ్ చేస్తున్నాను, అంటే మన లాస్ట్ 4 vlogs నుంచి. ఎందుకంటే ఐఎమ్ అడిక్టెడ్ టు దిస్ మ్యాన్, అడిక్టెడ్. ఈ ట్రాఫిక్లో ఇప్పుడంటే కొంచెం తక్కువ ఉంది, కానీ మనకి అటు సైడ్ మెయిన్ కల్లూరు రోడ్డు అటు సైడ్ కానీ వెళ్ళిపోయి అనుకోండి, అటు సైడ్ వెళ్తే ఏమవుతుందంటే మనకి గేర్ వేసేంత ఛాన్సెస్ కూడా ఉండవు. ఫస్ట్ గేర్లోనే డ్రన్ అంటే లాక్కుంటా పోవాలా. అండ్ ఇదైతే ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. అండ్ లిటరల్లీ చెప్పాలంటే అడిక్ట్ అయినని చెప్పాలి స్కూటీకి, టౌన్ వరకు. అండ్ ఇంకోటి ఏందో తెలుసా, మనకి ఎప్పుడైనా మంగమూరు రోడ్డుకి వస్తే ఇక్కడ మనకి ఫస్ట్ కనపడేది ఏం తెలుసా, గాయత్రి మండపం అంటారు ఇక్కడ ఏరియాని. అదిగోండి మీకు కనిపిస్తుంది కదా. నో సిగ్నల్ బ్రో. తిప్పేసాడు, గమ్ము చేసి తిప్పేశాడు. యాక్చువల్గా అయితే అదైతే ఈ రోజుతోడైతే కట్ చేసేసారు బ్రో. అయితే రోడ్డు కూడా చూడటంలో గమ్ము ఫోన్ చూసుకొని వెళ్ళిపోతున్నాడు. అండ్ మనం చెప్పాను కదా, ఈరోజు ఒంగోలులో చాలా యూనిక్గా అయితే ఒక విగ్రహం అయితే వినాయకుడిది పెట్టారని. అక్కడికైతే ఈరోజు మనం వెళ్తున్నాం. ఇంక ఇదంతా ట్రాఫిక్ ఏరియా, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడంతా. అండ్ కానీ వాతావరణంలో కొంచెం మార్పు అనేది ఉంది. ఎట్లా అంటే చాలా డిఫరెంట్ అనమాట. సాయంత్రం 5-6 దాకా ఫుల్ ఎండ ఉంటుంది. థ్యాంక్ యూ, లిటిల్ బిట్ స్పేస్ ఎనఫ్ ఫర్ మీ టు టేక్.
సాయంత్రం 6-7 దాకా వచ్చి ఫుల్ ఎండ ఉంటుంది. తర్వాత నుంచి మాత్రం వాన వాయిగొట్టి వదిలిపెడుతుంది. ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ఇంకా 4 days మాత్రం కంటిన్యూ గట్టినే ఉంటుంది, అంటే పెద్ద తేడా ఏముండదు. వెయిట్ థ్యాంక్ యూ. నిజంగా కొన్నిసార్లు ఏం తెలుసా, మనం అట్లా సిగ్నల్ వేసి గమ్ము మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటాం. ఇఫ్ యు ఆర్ థింకింగ్ ఏ లిటిల్ బిట్ ఎనీథింగ్, you will forget about the signals and the route also. That is the main thing. చాలా వరకు చాలామంది మాత్రం హజార్డ్ లైట్లు వేస్తున్నారు, తర్వాత సిగ్నల్ లైట్స్ వేస్తున్నారు. కొంతమంది మాత్రం నిలవని వెళ్ళిపోతున్నారు. ఏమవుతుందంటే అట్లా అంటే ట్రాఫిక్ ఏం లేకపోతే ఇబ్బంది ఏం లేదు, కానీ ఇన్ కేస్ ఎవరైనా కానీ ఉన్నారు అంటే మాత్రం చాలా నెక్స్ట్ లెవెల్ ఫన్ ఉంటుంది. అప్పుడు ఉదయం కూడా అదే జరిగింది. సిగ్నల్ లైట్ వేస్తున్నారు, సంథింగ్ కార్ అనుకుంటుంది. రైట్ సైడ్ సిగ్నల్ అయితే వేసినాడు, మనం అటు వెళ్తున్నాడు అనుకో అని చెప్పి ఆహా స్లో 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 నిజంగా సిగ్నల్ వేసినాడు, అటు వెళ్తున్నాడు అనుకో వెనకాల పోతానే ఉన్నా, ఆయన అటు పోతానే ఉన్నాడు. తర్వాత అర్థమైంది మర్చిపోయాడు. సమ్ టైమ్స్ హ్యాపెన్స్ లైక్ దట్. వాతావరణం ఈరోజు చల్లగా ఉన్నా కూడా, ఈరోజు ఎండ అయితే చల్లగానే ఉంది. ఎండ కాదు, ఈరోజు వెదర్ అయితే కొంచెం కూల్గానే ఉంది, కానీ హెల్మెట్ లోపల మాత్రం చెమట్లు కారిపోతున్నాయి, మామూలుగా లేదు. వినాయకుడికి అయితే పూజ అయితే జరుగుతుంది. మనకైతే అటు సైడ్ ట్రాఫిక్ అనేది ఆపేశారు. వీ హ్యావ్ టు గో టర్న్ అరౌండ్ ఫ్రమ్ హియర్. ఈ రూట్ మాత్రం చాలా లీన్గా ఉంది. మనం ఇప్పుడు దాకా అయితే రాలేదు ఇటు సైడ్కి. పోయిందా? ఇక్కడైతే భజన కూడా చేస్తున్నారు. యాక్చువల్గా మనం వెళ్ళి చూపిద్దాం అనుకున్న రూట్ వచ్చి వేరేది, కానీ అటు సైడ్ బైక్ పోయే ఛాన్స్ కూడా లేనట్టుంది ఈరోజు. ఐ థింక్ దిస్ ఈజ్ ద 5th day. వినాయకుడు జై విఘ్నేశ్వర, జై గణేష్. అండ్ దేర్ ఈజ్ నో రూమ్ టు ఓవర్టేక్ హియర్. కష్టం ఇక్కడి నుంచి ఓవర్టేక్ చేయడం కూడా. ఏంటంటే ఇటు నుంచి వెళ్ళే లోపల అటు నుంచి అయితే వెహికల్ వచ్చేసి ఉంటుంది, పాసిబిలిటీ లేదు. మొత్తం శంకులతో అయితే చేశారని చెప్పాను కదా, అది మనకి ఎదురుగ్గా చూస్తే స్ట్రైట్గా కనిపిస్తుంది. అక్కడైతే ఉంది. అమ్మా జస్ట్ అదేండి మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, ఓల్ ట్రాఫిక్ ఇస్ జామ్.
నిజంగా దూరం నుంచి చూస్తున్న మాత్రం సూపర్గా ఉంది. హోల్ మొత్తం వినాయకుడు మొత్తం శంకుతోటి అయితే తయారు చేశాడంట, అంటే శంకులతోటి అయితే ఇండివిజువల్గా. దట్స్ నైస్. కానీ ట్రాఫిక్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంది అక్కడ. కనీసం మనకు ఆగేదానికైనా ఛాన్స్ ఉంటుందో లేదో తెలియదు, కానీ అక్కడ చాలా అయితే ట్రాఫిక్ అయితే హెవీగా అయితే ఉంది. ఇక్కడ ఇంకో వినాయకుడు ఉన్నాడు, తర్వాత ముందుగా వెళ్దాం. నిజంగా సూపర్గా అయితే ఉంది వినాయకుడు. ఓవరాల్గా మొత్తం శంకులతోటేనంట చేసింది. అంటే ప్రతి సంవత్సరం ఇది మామూలుగా వైడ్ యాంగిల్ చూసుకోవాల్సిందే, కానీ అస్సలకి చాలా పెద్దది. నెక్స్ట్ లెవెల్లో అయితే చేశారు. సూపర్, మామూలుగా లేదు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఒక్కొక్కసారి ఒక్కొక్క మెటీరియల్ తోటి అయితే స్వామివారిని అయితే చేస్తారు. లాస్ట్ టైం అయితే టెంకాయలతో చేశారు, అంతకుముందు అయితే జీడిపప్పులతోటో అట్లా ఒక్కో సంవత్సరం ఒక్కోసారి యూనిక్గా అయితే తయారు చేస్తుంటారు. మళ్ళీ వాటిని మనకి కావాలి అనుకుంటే మనకి అంటే మామూలుగా వినాయకుడిని నిమజ్జనం చేస్తాం కదా, అప్పుడైతే అవి ఇస్తారంట. అవి కూడా అడిగాను. అక్కడ చూసారా కింద బల్లులు అవన్నీ చూపించారు. చిన్నప్పుడు అయితే ఎక్కడంటే అక్కడ అమ్ముతుండేది, తిరణాలలో అమ్ముతుండేది అవి. అంటే అసలుకి అద్దాలు కూడా మొత్తం ఫాగ్ తోటి కవర్ అయిపోయినాయి. ఫుల్ హ్యూమిడిటీ తోటి మొత్తం ఫాగ్ అయితే అద్దాలకు వచ్చేసింది. దెబ్బకి వైజాగ్లో పైకి ఎత్తేసాను. అయ్యో ఎంత నాయిస్ వస్తుందో నాకు తెలియడం లేదు, కానీ చాలా హెవీగా అయితే వస్తుంటుంది. ఇది ఒంగోలులో ఉన్న వన్ ఆఫ్ ద ఫేమస్ పెన్ కార్నర్ సెంటర్ అంటారు దీన్ని. మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాం 3 పెన్నుల షాపులు 2 ఉంటాయి. అక్కడ లేని మోడల్ అంటూ పెన్ ఉండదు, అక్కడ లేదు అంటే ఇంకా లేనట్టే. అట్లా మొత్తం డిఫరెంట్ కైండ్ ఆఫ్ పెన్స్ అమ్ముతారు అన్నమాట వాళ్ళు. చాలా బాగుంటాయి. అండ్ మెయిన్ వీడియోకి వస్తే మొత్తం వినాయక పందిర్లతోటి మొత్తం నిండిపోయింది ఒంగోలు టౌన్ మొత్తం అని చెప్పాను కదా. ఓవరాల్గా చూసుకుంటే ఏమైందంటే ఈ హ్యూమిడిటీ లెవెల్ దెబ్బకి మొత్తం ఫాగ్ అనేది అద్దాలకు వచ్చేసింది. అసలు రూట్ కనపడటం ఫస్ట్, అందుకని చెప్పి ఇప్పుడు దాకా వైజాగ్ అయితే తీయాల్సి వచ్చింది. అండ్ రీసెంట్గా ఏమైంది తెలుసా, మనమైతే ఒక డ్రోన్ షాట్కి అయితే ట్రై చేద్దామని చెప్పి నిన్న లైట్గా చినుకులు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. అంటే వర్షం అప్పటికి స్టార్ట్ అవ్వలేదు, మనమైతే డ్రోన్ ఫ్లై చేద్దామని చెప్పి జస్ట్ అంటే మొన్న నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే దాంట్లో ఫాలో అవ్వండి, దాంట్లో అయితే పిక్స్ అనేవి అప్లోడ్ చేస్తుంటాను నేను. ఎవరైనా మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. ఈ రెండింటి మధ్యలో ఇరుక్కుపోయామే. ఇది అసలు కనపట్టాల కళ్ళు నాకు, అద్దాలతోటి ఫాగ్ వచ్చేసింది ఫుల్గా. డోర్ ఇలా డోర్ లారా పడలేదు. వాళ్ళైతే డోర్ వేసుకోవడం మర్చిపోయారు. సమ్ టైమ్స్ అట్లాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్పాలా ఏంటంటే వీ హ్యావ్. ఇక్కడ చూసారు కదా వినాయకుడిని,
30 years నుంచి ఇక్కడైతే వినాయకుడిని అయితే పెడుతున్నారు. 30 years. దట్స్ గ్రేట్ మ్యాన్. మీకు అది చూపిద్దామని నేనైతే రిటర్న్ అయితే వచ్చాను. ఇక్కడ ఉన్న వినాయకుడు మాత్రం 30 సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ వినాయక చవితి అయితే వీళ్ళు విగ్రహాన్ని అయితే పెడుతున్నారంట. 30వ సంవత్సర వార్షికోత్సవాన్ని పెట్టున్నారు. వై ఐ ఆమ్ అడిక్టెడ్ టు ద స్కూటీ అనేది ఇందుకే టౌన్లో వరకు అదే ఇదైతే ఫస్ట్ గేర్ వేసి లాగుతానే ఉండవు. దట్స్ వై. అండ్ తర్వాత చూసుకుంటే పాపం వాళ్ళైతే డోర్ అయితే వేసుకోవడం మర్చిపోయారు. వేసారు డోరు, కానీ లిటిల్ బిట్ అనేది ఓపెన్ అయి ఉంది. ఇప్పుడు వచ్చే లేటెస్ట్ కార్లకి అయితే సెన్సార్ ఉంటుంది కాబట్టి సమ్ టైమ్స్ సెన్సార్ విల్ అలార్మ్ లైక్ గాలు చేసి వదిలి పెట్టద్దు మామూలుగా అయితే. ఇక చెప్పే కదా డ్రోన్ షాట్ ఒకటి ట్రై చేద్దామని చెప్పి నేనైతే చేశాను. తీరా పైకి వెళ్ళిన తర్వాత 30 meters హైట్ వెళ్ళిన మళ్ళీ వర్షం పడింది. నేనైతే నిజంగా భలే భయపడ్డా. మీకు ఆ క్లిప్పింగ్ పెట్టిన రోజు అయితే ఫుల్ వీడియో అయితే చేస్తాను ఇక అది. ఓకే, మనల్ని ఎవరైనా ఫాలో అవ్వకపోతే మన ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి. అది సుధీర్ మోటో వ్లాగ్స్ అని ఉంటుంది. అండ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ దిస్ ఇస్ మ్యాన్ ఫ్రనెక్స్. అండ్ ఇటు సైడ్ అయితే మనకైతే ట్రాఫిక్ కొంచెం తక్కువ అయితే ఉంది, కానీ మామూలుగా అయితే ఈ రోజుల్లో ఇక్కడ ఎక్కువ ఉంటుంది, ఆ ఏరియాలో కొంచెం తక్కువ ఉంటుంది. అంతా రివర్సల్ అయితే ఉంది ప్రజెంట్. అక్కడ హెవీ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది. అండ్ ప్లీజ్ వేర్ ఏ హెల్మెట్. నేను ఎన్ని వీడియోల్లో చెప్పినా దయచేసి కనీసం ఒక్కరు మారి హెల్మెట్ పెట్టుకున్నా చాలు నాకు, అంతకన్నా ఇంకేం లేదు. ఓకే, డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ హెల్మెట్ బ్రో. బైక్ నడుపుతున్న వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ అయితే వాడండి. నిజంగా ఆటో చూసారు కదా అన్న, నాకైతే చాలా ఐ జస్ట్ లైక్ హిమ్. ఎందుకంటే ఎటు పోతుంటే ఖచ్చితంగా అయితే సిగ్నల్ వేస్తున్నాడు, ఖచ్చితంగా. దట్స్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ తెలుసా ట్రాఫిక్లో. ఇందాక నుంచి ఈ వెహికల్ వెనకాలే ఆగిపోయాం మనం. అస్సలకి నో వే అవుట్, పాసిబిలిటీయే లేదు కనీసం ఓవర్టేక్ చేయడానికి కూడా. నో 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 నో. ఇంకా తప్పదు, ఇటు నుంచే పోవాలి. Wait, thank you.